ఇప్పుడు ఏమి పీకలేని నా అన్నయ్య పీక నీకు వస్తున్నాడు. లెట్ మీ వెల్కమ్ పీకనా ప్రసాద్. ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క. నేను వచ్చా మా అక్క పక్క చెల్లి పక్క. ఇది కూడా దబ్బుతుందనంటే ఇంకా ఏం మిగలేదు. చెల్లమ్మా జోకు పేర్లేదంటే కొట్టు. సూపర్ అబ్బా, ఎంత మంచి ఛాన్స్ ఇచ్చిన ఉన్నది ఒకటి కంటెంట్ చేయరా సామి, నవ్వించరా ప్లీజ్ రా. ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క బావా. 3, 2, 1. బేసిక్ గా చెల్లికి బావకి పెళ్ళయింది. బావకి కొంచెం ఆరోగ్యం బాగోక చెల్లెమ్మ హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, చాలా సీరియస్ గా ఉందమ్మా మీ ఆయనకి, నేను కొన్ని చెప్తాను అవి పాటిస్తే మీ ఆయన 1 year లో రికవర్ అవుతాడు. సరే చెప్పండి డాక్టర్ అని చెల్లెమ్మ అడిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మేకప్ వేసుకుని కనిపించకమ్మా మీ ఆయనకి. ఓకే. తర్వాత 3 పూట్ల భోజనం పెట్టమ్మా ఆయనకి. ఓకే. నువ్వు టీవీ సీరియల్స్ ఎక్కువ చూడకమ్మా. ఓకే. నువ్వు నగలు సీరియల్ గట్రా కావాలని అడగమ్మా. ఓకే. సరే ఇంట్లో ఎక్కువ ఫ్యామిలీ మ్యాటర్స్ ఎక్కువ మీ ఆయనకి చెప్పి డిస్టర్బ్ చేయకమ్మా. ఓకే అండి. ఇలా చేస్తే రికవర్ అవుతాడా? ఇలా చేస్తే ఒక 1 year లో మీ ఆయన రికవర్ అవుతారమ్మా చెప్పాడు డాక్టర్. కట్ చేస్తే బయటకు వచ్చినప్పుడు బావ అడిగాడు, శ్రీముఖి డాక్టర్ ఏమన్నారే మీరు ఎక్కువ కాలం బతకనన్నారు. బావ ఎంకరేజ్ కావాలి. ఏం ఎంకరేజ్ రా? ఏం చెప్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇంతకు ముందు జోక్ ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క. ఇలా పక్కా నవ్వుతారు. సరే బేసిక్ గా ఈ మధ్యలో నాకు మౌనిక పడిపోయింది తెలుసు మీకు ఆ విషయం. అందరూ అంటున్నారు, నాకు కూడా తెలియదు. బట్ చెల్లెమ్మ అయితే వచ్చి వార్నింగ్ ఇచ్చింది, అన్నయ్య అలా అనకన్నయ్య, ఎందుకంటే నా బ్రదర్ కాబట్టి చెప్తున్నానంటే నాకే కొంచెం బాధ అనిపించింది. ఆ పండగ పూట అమ్మాయిని ఎక్కువ ఏడిపించాను కదా. సరే సారీ చెప్దామని చెప్పేసి ఇంటికి వెళ్దామని బావని తీసుకెళ్తే ఇంటికి వెళ్ళొద్దురా అలా కొడతాడు. బేసిక్ ఒక లెటర్ రాసి పోస్ట్ బాక్స్ లో వేస్తాను, అది ఇంటికి వెళ్తుంది, అప్పుడు నేను క్షమిస్తాను. సరే లెటర్ రాశాను. ప్రియాతి ప్రియమైన నీ ప్రాణ స్నేహితుడు ప్రసాద్ రాయని క్షమించు అని రాసి బావకి ఇచ్చి పోస్ట్ బాక్స్ లో వేయమని చెప్పా. సరే వెళ్ళాడు బావ. ఒక హాఫ్ అవర్ వచ్చాడు. రాగానే లెటర్ చేతిలో ఉంది. బావ ఏంటి బావ లెటర్ వేయలేదంటే, అరే పోస్ట్ బాక్స్ కి తాళం వేస్తుందిరా అందుకు వచ్చాను. జోక్ చెప్పి అర్ధగంట తర్వాత నవ్వుతున్నావు, అది అర్థమైందానే నీకన్నా? మన పెద్దనాన్న వాళ్ళ వైఫ్ ఇద్దరు కొట్టుకుంటున్నారు భయంకరంగా. ఒక టీ కప్ ఇచ్చి కొడితే వాళ్ళ భార్య పక్కింట్లో ఉన్న ఒక ముసలోడు అద్దం పగిలిపోయింది, ఇంటి అద్దం. మా పెద్దన మంచోడు కదా, వెళ్ళి సారీ చెప్పాలి పదా వెళ్ళి చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్ళారు. సారీ సార్ మీ అద్దం మేము కొట్టుకుని అంటే, సారీ ఏం అసలు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలన్నాడు. అదేంటి సార్ అంటే, నేను దెయ్యాన్ని ఈ సీసాలో బంధించి ఉన్నాను, మీ వల్ల నేను ఇవాళ రివీల్ అయ్యాను, మీకు 3 వారాలు ఇస్తాను కోరుకున్నాను. ఫస్ట్ మన పెద్దనాన్న పటాసులో ఉన్న జోకులన్నీ పేలాలి, నాకు ₹1,00,000 శాలరీ రావాలి. నెక్స్ట్ వాళ్ళ వైఫ్ 7 వారాల నగలు బంగ్లాలు 1000 మంది పనులు వీళ్ళందరూ నాకు కావాలని. ఓకే ఇప్పుడు 3వ వారం నేను కోరుకుంటాను. సరే కోరుకోండి, నాకు ఇన్ని వరాలు ఇచ్చారు కదా కోరుకోండి అంటే, నేను చాలా రోజు నుంచి సీసాలో ఉన్నాను కదా చాలా ఇబ్బంది అయింది, నాకు మీ వైఫ్ ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, ఒక 10 ముద్దులు అంటే. సరే ఇంత డబ్బు ఇస్తున్నాడు ఇంత ఇది ఓకే పెట్టుకోండి అంటాడు. 9 ముద్దులు పెట్టుకుంటాడు. 10వ ముద్దుకి మీరు ఏం చదువుకున్నారని అడుగుతాడు. మేము పోస్ట్ గ్రాడ్యుయేట్ లో. ఏంటది పోస్ట్ గ్రాడ్యుయేట్? మేము ఇద్దరం గ్రాడ్యుయేట్. ఏంటి గ్రాడ్యుయేట్? పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మేమిద్దరు. పోస్ట్ బాక్స్ కి తాళం వేసే ముందు పోస్ట్ గ్రాడ్యుయేట్ అనడం నేర్చుకో. మీ ఇద్దరు ఏం చదువుకున్నారమ్మంటే, మేము పీజీ చేసాం ఇద్దరు. పీజీ అంటే అదే పేయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అసలు మీరు ఏం చదువుకున్నారని అడిగితే మేము చాలా పెద్ద చదువులు చదువుకున్నాం, నేను స్టేట్ ఫస్ట్, మా ఆయన ఏమో వరల్డ్ ఫస్ట్. బేసిక్ గా ముసలోడు అంటాడు. అరే నీకని అర్థమవుతుంది అరే ఈ జోక్ సల్లబడిపోయింది చచ్చిపోయింది. ఇప్పుడు మీరు రెడీగా ఉండండి. ఏందా మీ పిత్రగాళ్ళు? ఇప్పుడు చూడు అదిరిపోతుంది. లేబా 9 ముద్దులు పెట్టిన తర్వాత 10వ ముద్దుగా ఆయన అడుగుతాడు. గుర్తు చేసి స్టార్టింగ్ ఏమైతుంది? ఆమె ఏమంటదనంటే నెక్స్ట్ 3వ వారం కోరుకు అంటే, నాకు సీసాలో ఉన్నాను చాలా నుంచి గ్యాప్ వచ్చింది, మీ భార్య నేను ముద్దు పెట్టుకొచ్చా 10 ముద్దులు అంటాడు. ఓకే ఇన్ని వరాలు ఇస్తున్నావు కదా శాంక్షన్ అన్నాడు భర్త. ఆ అమ్మాయి కూడా శాంక్షన్ ఉంది. ఆ దెయ్యం 9 ముద్దులు పెట్టిన తర్వాత 10వ ముద్దుకి అడిగింది అనమాట, మీ ఇద్దరు ఏం చదువుకున్నారు? మేము ఇద్దరు పీజీ. ఇంత ఏజ్ వచ్చి ఇంత చదువుకుని ఈ రోజు దెయ్యాలు ఉన్నాయంటే ఎలా నమ్మారు మీరు పిచ్చ మొక్కలారా అన్నాడు. ఆడు దెయ్యం కాదు ముసలోడు పక్కింటాడు. పాటలు బాగా పాడుతుంది. మా పక్కింటి అమ్మాయి వచ్చి, సార్ మీ పాటలు బాగా పాడుతున్నారు నేను కూడా పాడతాను అంటే, ఏదో మా పాట పాడంటే, అయ్యో అందరి ముందు పాడలేని సిగ్గు సార్, బాత్రూమ్ అయితే బాగా పాడతాను సార్ అని. సరేనమ్మా అయితే ఈసారి నువ్వు లైవ్ లో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు నన్ను పిలువ వచ్చి వింటాను అన్న.
వాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తోడు వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో. కాదు కదా ఇంకొకటి ఉంది అదిరిపోద్ది బావా నువ్వు లేకు బావా బాగుంటుంది చూడు బావా ప్లీజ్ బావా ప్లీజ్ బావా ప్లీజ్ బావా ప్లీజ్ బావా చెప్పు చెప్పు. బావా మా చెల్లిని లవ్ చేశాడు మా డాడీ దగ్గరికి వచ్చాడు నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను చెప్పన్నా చెప్పు. బావా ఇది బావా చాలా బాగుంటుంది బావా మా చెల్లిని లవ్ చేశాడు మా డాడీ దగ్గరికి వచ్చి ఏదన్నా హైట్ తొక్కలాగా అటు చూస్తారేంటి బావ అంటాడు మా నాన్న దగ్గరికి వచ్చి మా చెల్లిని లవ్ చేశాను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే మా నాన్న అడిగాడు బాబు నీ శాలరీ ఎంత అంటే 25,000 అంకుల్ అన్నాడు. అరే పిచ్చ అల్లుడు మా అమ్మాయికి 24,000 పాకెట్ మనీ ఇస్తాను. ఒక్క నిమిషం అన్న ఇగో కొంచెం ఇక్కడ జరుగు కెమెరాలో పడతారేవంట చెప్పు అక్కడ కెమెరా చూడు. బేసిక్ గా మా చెల్లికి మా బావ ఇద్దరు లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకున్న తర్వాత మా నాన్న దగ్గరికి వెళ్ళి మా బావ అడుగుతాడు అనమాట. ఏం అడుగుతున్నాడంటే మీ అమ్మాయి నాకు చాలా ఇష్టం అండి మా అమ్మాయి గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా